యాదగిరిగుట్ట మహిళా సంఘంలో 100 రోజుల ప్రణాళికతో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాలు మెప్మా సిబ్బందితో పాటు వీధి వ్యాపారులతో తినుబండారాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక పనులు ప్రజలకు నార్మల్ పీపుల్కి చెందుతాయి. ప్లస్ మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఈ నేమ్స్ చూడడం, కొత్త పేర్లు ఉన్నాయి. సో ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. ఇదైతే మంచి ప్రయత్నం. ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి, నమస్కారం. మేము ఆర్పీలందరం కలిసి మేము ఈ ప్రోగ్రాం చేయడానికి 100 రోజుల ప్రోగ్రామే కాకుండా మీకు ఎలాంటి ఫెస్టివల్స్లో కానీ మీ యొక్క శుభకార్యాలకు కానీ మేము ఎలాంటి సహాయం చేయమన్నా మరియు మేము ఫుడ్ ఐటమ్స్ మీకు రెడీ చేసి మేము ఇవ్వగలుగుతాం. మా ఆర్పీలందరి దగ్గర మీకు చికెన్ బిర్యానీ అయినా, అరిసెలైనా, మురుకులైనా, అప్పలైనా ఏ విధమైన ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి. మీరు ఆర్డర్లు ఇస్తే మీ ఆర్డర్ల ప్రకారము మా ఆర్పీలందరూ మీకు తయారు చేసి మీ ఆర్డర్లకు మేము అందించగలుగుతాము. లోన్ల ద్వారా వ్యాపారాలు చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు ఉపాధి కల్పించుకుంటున్నారు. ఈ ఉపాధి వల్ల ప్రజలకు ఉపయోగము, అంటే వాళ్ళు న్యాచురల్ ఫుడ్ ఇవ్వగలుగుతారు అందరికీ. అది దాని ద్వారా ప్రజలకు కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది. ఖాళీగా కూర్చునే ఆడవాళ్ళు ఇలా సంఘాలను పెట్టుకొని సంఘాల ద్వారా లోన్లు తీసుకొని లోన్ల ద్వారా ఇలా ఒక వ్యాపారం చిన్న వ్యాపారాలు చేసుకోవడం వల్ల వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుందని మన కమిషనర్ గారికి, మళ్ళీ అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, ఏడిఎం సార్ గారికి, మెప్నా డిఆర్ఓ సార్ గారికి నమస్కరించి చెప్పబడుతున్నది. సంఘాలలో లోన్ తీసుకొని ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో ప్రతి ఒక్కరికి అవకాశంగా భావించి ముందుకు సాగాలని, ఆర్డర్ల పైన కూడా చేయడానికి, ప్రోత్సహించడానికి మేము ఆర్పీలము పనిచేయడానికి ప్రజలకు కూడా ఎంతో ఉపాధి కల్పిస్తున్నందుకు మాకు కూడా కొంచెం జీవనోపాధి నడుస్తుందని అనుసరిస్తూ ఇంకా మీద మాకు అందరికీ ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మేము 100 రోజుల ప్రోగ్రాంలో మాకు ఒకటి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాము ఉంది. ఆ ప్రోగ్రాంలో మాకు మంచి స్పందన వచ్చింది. ఇక్కడికి మేము హోమ్ ఫుడ్ ఇవి చేసుకొచ్చిన వాటిని అందరూ బాగా కొనుక్కోవడం జరిగింది. అందరు కూడా దానికి బాగున్నాయి అని అన్నారు. మేము పెట్టిన రేటుకి కూడా వాళ్ళు ఏమి కూడా అనలేదు, మంచిగా ఉన్నాయని తీసుకొని తినడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సార్ కూడా చూసిండ్రు. ఇట్లా మీరు బాగా చేసుకోండి అమ్మా, మహిళా సంఘాల ద్వారా లోన్స్ తీసుకొని మంచిగా మీరు ఎదగాలని చెప్పిండ్రు. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా మేము మీకు సలహాలు ఇస్తాము చేసుకోవడానికి, బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పినారు. ఇంకా మేము ఇప్పుడు ఈ ఫెస్టివల్ ప్రతి బుధవారం కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు అందరూ సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాము. వచ్చిన మా పీడీ గారు, ఏడిఎంసీ మేడం గారు కూడా ఇక్కడ మాకు బాగా సహకరించినారు.